ఈరోజు మోస్ట్లీ ఆదర్శ గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఈ రబీ సీజన్ సంబంధించి ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నటువంటి పెద్దలు రైతులందరికీ నమస్సుమాంజలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకి అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం యొక్క మద్దతు ద్వారా అంటే ఏ గ్రేడ్ రకానికి 2,320 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2,300 రూపాయలు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాలకి మద్దతు ధరతో పాటు 500 బోనస్ కూడా కల్పించడం జరుగుతుంది. రైతులందరూ వారి యొక్క ధాన్యాన్ని ఈ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం యొక్క మద్దతు ధర పొందాలని మేము కోరుతా ఉన్నాం. దీంట్లో రైతులు వారు ఏదైతే ధాన్యం ఉందో దాన్ని 17లోపు తేమ శాతంతో కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. దాంతోపాటు పొట్టు పొళ్ళు తాళ్ళు లేకుండా ఈ గింజ ధాన్యాలు మంచి నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్లయితే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి మద్దతు ధర లభిస్తుందని చెప్తూ, అదేవిధంగా రైతులు వారు ధాన్యం తూకం చేసే ముందే వాళ్ళకు సంబంధించిన ఆధార్ కార్డు కానీ, వాళ్ళ యొక్క పట్టా పాస్ పుస్తకము, వాళ్ళ యొక్క బ్యాంక్ పాస్ పుస్తకము, కౌలుదారు అయితే కౌలునామ పత్రము, వాళ్ళ ఫోన్ కూడా మనకు ఓపీఎంఎస్లో వాళ్ళకు ఓటీపీ వస్తుంది. కాబట్టి ఆ కొనుగోలుకు ముందే వాళ్ళు ఈ కొనుగోలు కేంద్రంలో ఈ పత్రాలన్నీ అందజేసినట్లయితే వాళ్ళకి 2 రోజుల్లోనే ఖాతాలో వాళ్ళకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ కొనుగోలు కేంద్రంలో పాల్గొన్న రైతులందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అందరూ కూడా కొనుగోలు సెంటర్ దగ్గరికి తెమ్మని కూడా అనట్లేదు. ఒక చోట ఒక 4-5 రైతులు కలిసి ఒక చోట ఖాళీ ప్లేస్లో పోసుకుంటే అలా ఒక లారీ అవుతాయి. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు, రైతులకి ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. ఈ విషయాన్ని రైతులు గ్రహించాలని కోరుతా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి అసలు మంచినీళ్ళు కూడా సప్లై చేయలేదు. మంచినీళ్ళు లేక కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ మంచినీళ్ళ విషయంలో కూడా మీరు కొంచెం రైతులు మాకు సపోర్ట్గా ఉండాలి.